వీరంతా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాయిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు. 1993-94 బ్యాచ్ 10వ తరగతికి చెందిన వీళ్లు పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్లీ ఏకమయ్యారు. పాఠశాల విద్య పూర్తి చేసుకుని చెట్టుకొకరుగా పుట్టకొకరుగా వెళ్లిన ఈ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలతో తడిసి ముద్దయ్యారు. చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహితులంతా కలవడమే కాదు, తమ గురువులను ఒక్క చోటికి చేర్చారు. బెత్తం పట్టి కొట్టడమే కాదు, ఆప్యాయంగా 4 మంచి మాటలతో తమను దగ్గర చేసిన మాస్టర్లను ప్రేమగా సత్కరించుకున్నారు. జీవితంలో ఎన్ని ఎత్తులకు ఎదిగినా గురువుల ముందు తామంతా చిన్నవాళ్లమేనని నిరూపించుకున్నారు. విద్యార్థుల వినయం చూసి మాటల్లో చెప్పలేని సంతోషానికి గురయ్యారు టీచర్లు. 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఏం చేంజ్ కాలేదు, ఇక మేమేమైనా మీకు తెలుసు, మేము ఎందుకైనా మేము దగ్గర ఉంటాం, కానీ అయ్యేది మీరే. అయినా కూడా ఒక గంట సేపు ఇంతసేపు మిమ్మల్ని చూసే వరకు సేమ్ ఆనాటి జ్ఞాపకాలు వస్తుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా పాత ప్రధానోపాధ్యాయులు గారు, మరి నా మాజీ కొలీగ్స్ అందరూ, మరి మా అధ్యక్షులు మీ అధ్యక్షుడు పత్తుల నరసింహ, అయితే మా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ బడిలోకి అడుగు పెట్టడంతో అంతా చిన్న పిల్లలైపోయారు. ఆనాటి కల్మషం లేని మనస్తత్వాలను, నెయ్యం తప్ప కయ్యం తెలియని తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. 20 years తర్వాత మనం కలిసాం. 20 years బ్యాక్ మనకు ఏ బంధాలు లేవు, సమస్యలు లేవు, కష్టాలు లేవు, కేవలం చదువుకోవడం ఎంతోగా ఉన్నది. ఆ ఫ్రెండ్షిప్ కూడా కల్మషం లేని ఫ్రెండ్షిప్ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది కష్టాలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, కొంతమంది సెటిల్ కావచ్చు, కొంతమంది ఇంకా సెటిల్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా కానీ 20 years తర్వాత వచ్చిన చాలా అపూర్వ సంఘటన, వరదన సంఘటన భావిస్తున్నాం లైఫ్లో. ముఖ్యంగా ఈ 20 years తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుని వచ్చిన టీచర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి పూర్వ విద్యార్థి సమ్మేళనాలు ఎన్నో జరుగుతాయి, కానీ తమ సమ్మేళనం మాత్రం అపురూపమంటున్నారు వీళ్లు. సకుటుంబంగా తమ స్నేహితులను కలుసుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందంటున్నారు.